రండి మేడం. అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి అమ్మా. సుమతి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనండి. ఏంటి మేడం అలా చూస్తున్నారు? మధు, నువ్వు ఈ ఇంటి కోసం పరితపించిపోతే ఇల్లు ఎలా ఉంటుందా అనుకున్నాను. అంత గొప్పగా ఏం ఉండదు మేడం. నాకైతే చాలా బాగుంది. మీకెలా ఉంది మేడం? దేవాలయం గురించి వేరేగా చెప్పాలా? సూపర్ అమ్మ మధు, మీ ఇల్లు దేవాలయంలో ఉందని తేల్చేసిందమ్మా. ఇంకేం అడుగుతాం? మాస్టర్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి అమ్మా. మధుకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? మొన్ననే పెద్దమ్మాయికి పెళ్లి చేశాం, ఇంకా ఏం అనుకోలేదమ్మా. ఇప్పట్లో చేసే శక్తి కూడా లేదమ్మా. అయినా ఎందుకు అడిగారమ్మా? మన మధు కోసం మంచి సంబంధం చూశారు. కుర్రాడు 6 అడుగులు అందగాడు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరు రాధాకృష్ణ, అందరూ క్రిష్ అని పిలుస్తారు. చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. మన మధుకి అన్ని విధాలుగా సరిపోయేవాడు. మీరు సరే అంటే మిగతా విషయాలు నేను మాట్లాడతాను. మా పట్ల ఇంత అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్స్ తల్లి. కాకపోతే ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితుల్లో పెళ్లి చేసే స్తోమత నాకు లేదు. పైగా అమెరికా సంబంధం అంటున్నారు కాబట్టి అస్సలు తోగలేదు. అందుకని అమెరికా సంబంధం అన్నాను కానీ కట్న కానుకలు అడుగుతారని చెప్పలేదు కదండి. కోట్ల ఆస్తి ఉన్న కుర్రాడు కట్నం లేకుండా ఎలా చేసుకుంటాడమ్మా? నేను చెప్తే ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటాడు. ఎందుకంటే వాడు మా రాజీ అక్క కొడుకు కాబట్టి. ఆశ కూడా ఒక హద్దంటూ ఉండాలమ్మా. మేమెక్కడా, మీరెక్కడ? మీతో తూగే స్తోమత మాకెక్కడిది? దయచేసి ఆ ఆలోచన మానుకోండి. ఇదే మాస్టర్, ఈ మంచితనం మధుని మా ఇంటి కోడలుగా చేయమని అడిగేలా చేసింది. మీ స్థానంలో వేరే తండ్రినుంటే ఎగిరి గంతేసేవాడు. కానీ మీరు ప్రాక్టికల్గా ఆలోచించి కోరి వచ్చిన కోటీశ్వరిని వద్దంటున్నారు. ఈ మంచితనమే నన్ను నిర్ణయం తీసుకునేలా చేసింది. వాడు మా అబ్బాయి అని చెప్పడం కాదు గాని వెరీ నైస్ పర్సన్. ఈ రోజుల్లో అలాంటి కుర్రాడు ఉన్నాడంటే నేను నమ్మను. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయి అనాథైనప్పటి నుంచి. ప్లీజ్ అండి, వాడిని ఇంకెప్పుడు అనాథ అనకండి. ఐఎమ్ సారీ రాజీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. వాడు నా అక్క కొడుకేనా, నా సొంత కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకున్నాను. నా ఆస్తిని సగం వాడి పేరు మీద కూడా రాశాను. నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకున్నవాడిని మీ ఇంటి అల్లుడిగా చేయాలనుకుంటున్నానంటే మధుని నేను ఇంకెంత ఇష్టపడ్డానో అర్థం చేసుకోండి. అలానే మిమ్మల్ని బలవంత పెట్టదలుచుకోలేదు, మీకు ఇష్టమైతేనే. అమ్మా, అందరూ అదృష్టాన్ని వెతుక్కుంటూ వెడతారు. నా అదృష్టం ఏమిటో కానీ అది మీ రూపంలో నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ అదృష్టాన్ని కాదనుకుంటే నా అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. మా మధుకి ఇష్టమైతే మాకు ఇష్టమే తల్లి. నువ్వేమంటావు మధు? నాన్నగారికి ఇష్టమైతే నాకెలాంటి అభ్యంతరము లేదు. అవన్నీ పాత రోజులు, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు చేసుకోబోయేవాడిని చూసుకుని పర్సనల్ గా మాట్లాడుకుని అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకుంటేనే పెళ్లి. అబ్బా, అమెరికాలో చాలా విషయాలు నేర్చుకున్నట్టున్నారే. అంటే జనరేషన్ అబ్జర్వ్ చేస్తున్నాను కదా. చాలా డీప్ గా అబ్జర్వ్ చేసినట్టున్నారు. అమ్మా మధు, మీ అంకుల్ చెప్పినట్టుగా రేపు క్రిష్తో మాట్లాడి నీ నిర్ణయం చెప్పు, సరేనా?
వస్తాం మాస్టర్. నమస్తే. మంచిదమ్మా. సరే వెళ్ళొస్తాం. ఆ.